ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, సైకో కిల్లర్ మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. మీరు మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు 47 డేస్. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 5.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో సత్య అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. తన భార్య సంతోషమైన కుటుంబంతో తన జీవితం మంచిగా నడుస్తుంది. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకరోజు మొత్తం మారిపోతుంది. తన భార్య సడన్ గా చనిపోతుంది. పోస్టుమార్టం రిపోర్ట్లో అది సూసైడ్ అని ఉంటుంది. కానీ సత్య దాన్ని అస్సలు నమ్మడు. అయితే సత్య పర్సనల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ప్రతి అడుగులో కొత్త రహస్యాలు, ప్రతి మలుపులో దిమ్మతిరిగే ట్విస్టులు. మిగతా పోలీసులు కేసుని క్లోజ్ చేయాలి అనుకుంటారు. కాని సత్య ఒంటరిగా పోరాడుతాడు. తన భార్యని ఎవరు చంపారు? తన భార్యది ఆత్మహత్యనా లేక ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేశారా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ నెట్ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 2 మూవీ పేరు మే. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఒకదాని తర్వాత ఒకరుగా మాయమైపోతూ ఉంటారు. కానీ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మొత్తం అనుమానం డాక్టర్ అభినవ్ అనే డాక్టర్ మీద వెళ్తుంది. అంటే అతను ఈ కేసు యొక్క ప్రైమ్ సస్పెక్ట్ అయిపోతాడు. అయితే ఇప్పుడు డాక్టర్ అభినవ్ తను నిరపరాధి అని నిరూపించుకోవాలి అనుకుంటాడు. అందుకని అతను ఆ అమ్మాయిలందరూ ఎక్కడ మాయమైపోతున్నారు అని ఈ కేస్ని తనే ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటాడు. అయితే డాక్టర్ అభినవ్ ఆ అమ్మాయిలు ఎక్కడ మాయమైపోతున్నారు తెలుసుకోగలడా? డాక్టర్ అభినవ్ నిజంగా నిరపరాధ లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో మీకు మంచి ట్విస్టులు మరియు సస్పెన్స్, థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతాయి. అది మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడేస్తాయి. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 మూవీ పేరు బర్త్ మార్క్. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో డానియల్ మరియు జెనిఫర్ అనే ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్లు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. వాళ్లు వాళ్ల ఇంటిని విడిచిపెట్టి ఎలాంటి ఊరికి వెళ్తారు అంటే అక్కడ ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి తమ పిల్లలను కనాలి అనుకుంటారు. అయితే వాళ్లు ఆ ఊరికి అయితే వెళ్తారు. కాని సడన్ గా వాళ్లతో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. డానియల్ మరియు జెనిఫర్ మధ్య ఈ విచిత్రమైన సంఘటనలు ఎంతగా పెరుగుతాయి అంటే వాళ్ల శిశువు కూడా దీనివల్ల ఆపదలో పడుతుంది. అయితే ఈ దంపతులతో ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఆ ఊరి యొక్క డార్క్ మిస్టరీ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను కేవలం మూవీ యొక్క బేసిక్ కథను మాత్రమే చెప్పాను. మూవీలో మంచి మిస్టరీ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. మీకు ఇలాంటి డార్క్ మిస్టరీ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 మూవీ పేరు సైలెంట్. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ. దీనికి 5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ సడన్ గా 3 అమ్మాయిల హత్యలు జరుగుతాయి. ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రఘురామ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఈ కేస్ని ఇస్తారు. రఘురామ్ ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రఘురామ్ కి ఇది కేవలం నార్మల్ కిల్లర్ యొక్క పని కాదు. దీని వెనుక భయంకరమైన సీరియల్ కిల్లర్ లేదా సైకోబేత్ కిల్లర్ యొక్క హస్తం ఉంది అని తెలుస్తుంది. అయితే రఘురామ్ ఈ 3 మర్డర్ కేసులని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటాడా? అసలు ఆ 3 అమ్మాయిలను ఎవరు, ఎందుకు చంపారు? ముందుకు వెళ్లే కొద్ది మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు సీరియల్ కిల్లర్ మరియు సైకోబేత్ కిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 మూవీ పేరు కుత్తరం తందనాయి. ఇది 2016లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.
దీనికి 7.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో రవి అనే ఒక అతను ఉంటాడు. అతను ఒక కంపెనీలో జాబ్ చేస్తాడు. సడన్ గా రవికి ఒక రోగం వస్తుంది. అతను తన కళ్లతో నార్మల్ మనిషి చూసేలా పూర్తిగా చూడలేడు. అప్పుడు రవి ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటాడు. కాని రవి దగ్గర ట్రీట్మెంట్ చేయడానికి అంత డబ్బులు ఉండవు. కాని కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, రవి ఉండే అపార్ట్మెంట్లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అప్పుడు రవి ఒకరిని నువ్వు మర్డర్ చేస్తున్నప్పుడు నేను చూశాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. అయితే అతను రవికి డబ్బులు ఇవ్వకపోతే అతను అందరితో చెప్పేస్తాను అని చెప్తాడు. అయితే ముందు స్టోరీలో రవితో ఏమేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. అయితే నేను ఈ మూవీ యొక్క బేసిక్ కథ మాత్రమే చెప్పాను. మూవీలో మంచి స్టోరీ చూడటానికి లభిస్తుంది. మూవీ జియో హాస్టల్ మరియు యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.